హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి కత్తిపేటలో చుండ్రడి అయిపోయారని అనుకుంటున్నారా? ఏం లేదండి, వేసవకాలం వచ్చేసింది కదా. వేసవకాలంలో మేము పట్టుకునే ఇంటి దగ్గర వడియాలు అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో గుమ్మడి వడియాలు ఎలా పడతారని అయితే మొత్తం చూపించబోతున్నానండి. ఓ పక్క నుంచి గుమ్మడికాయలు కోస్తుంటే మా కోళ్ళు అయితే చూడండి ఎలా వచ్చేసాయో. నాకైతే జోలబెంక దక్కలేదు, నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంకా వీడియోస్ వస్తాయండి. గుమ్మడికాయ వడియాలు పట్టిన తర్వాత పిండి వడియాలు కూడా చూపిస్తాను, మేము ఎలా పట్టుకుంటాము అనేది. ఇందులో అయితే 3 కాయలు అయితే కోస్తున్నాం అనమాట. అదైనా 3 కాయలైనా చిన్న కాయలేనండి. మా ఇంటి దగ్గర మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, మీకు ఒక వీడియో తీసి గుమ్మడికాయలు కాసాయి మాకు అని. ఆ కాయలు అయితే పట్టామండి. మీరు కూడా ఈ వేసవికాలంలో సమ్మర్లో ఏమేమి వడియాలు పట్టారో కామెంట్ చేసేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. ఇంకా మా అమ్మను సింధు అయితే కోస్తున్నారు, నేనైతే పాపకి అన్నం తినిపిస్తున్నాను అనమాట పైన కూర్చుని. లేకపోతే నేను కూడా వేరే ఇంటికి వెళ్ళి కత్తిపేట తెచ్చుకుని నేను కూడా స్టార్ట్ చేయదును కోయడం. 3 కాయలు అనమాట. 3 కాయలకి చిన్న చిన్న కాయలే కాబట్టి 1 కేజీ పప్పు అయితే పట్టింది దానికి కలపడానికి, వడియాలు పట్టడానికి అనమాట. వాళ్ళు మంచి ఇంట్రెస్టింగ్గా వస్తారనమాట. అసలు బాబోయ్ ఎండలకే నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ, మా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ 3 కాయలు చిన్నవే కాబట్టి చూసారు కదండి ఎన్ని వచ్చినాయో మొక్కలు. అందులో అయితే సాల్ట్ కలుపుతుంది మా అమ్మ. సాల్ట్ కలిపేసి అది క్లాత్ కట్టేయాలన్నమాట, గట్టిగా కట్టేసి మొత్తం దానికి సరిపడా అంత సాల్ట్ అయితే కలుపుకోవాలండి. మీ సైడ్ ఎలా పడతారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఈ తీరులో పడతాము, మీరు ఎలా పడతారో కూడా కామెంట్ చేసేయండి. కొంతమంది గుమ్మడికాయ వడియాలు తినడానికి ఇష్టపడరు, పిండి వడియాలు తినడానికి ఇష్టపడతారు. అందులో నేను ఒకదాన్ని. ఎందుకో నాకు పిండి వడియాలు అంటేనే ఇష్టం. మొత్తం అదంతా శుభ్రంగా ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ప్రతిదానికి ఉప్పు తగలాలి, అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎలాగా వెజిటేబుల్స్ అన్నా లేకపోతే వెజిటేబుల్స్లో ఎక్కువ నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే ఇంకా అవి గట్టిగా పిండేయాలి వాటర్ మొత్తం. ఆ క్లాత్ ఒక చిన్న మూటలా కట్టేసుకోవాలి. కట్టేసుకుని అదిగో చూడండి ఎలా కడుతుందో అలా కట్టేసుకుని ఒక రాయి కింద పెట్టేసుకోవడమేనండి. అవి ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్కి వాటర్ అనేది దిగిపోయి మొక్కలు బాగుంటాయి అన్నమాట. ఈలోపు పప్పు అది నానబెట్టేసుకోవాలి నైటే. మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే జలుబు చేసేసి. అదేంటోనండి, ఫ్రిడ్జ్ వాటర్ అంటే చాలా ఇష్టం, కానీ ఫ్రిడ్జ్ వాటర్ అయితే మాత్రం రొంపట్టేస్తుంది, నాకు జలుబు చేసేస్తుంది బాగా. చూసారా ఎలా కట్టిందో? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనమాట ఇవిడి, అన్నిటిలోనూ ఆరితేరిన మనిషి. వీడియో ఆవిడ కూడా చూస్తుంది, అందుకే చెప్తున్నాను, మళ్ళీ పొగడకపోతే. అదేదో యుద్ధానికి వెళ్తున్నట్టు కడుతుంది ముళ్ళు, అన్ని ముళ్ళు వేసిందనమాట, పిచ్చ ముళ్ళన్నీ. రేపు పొద్దున్న మా అమ్మ ఇప్పుకునేటప్పుడు ఉంటుంది అనమాట, తిడుతుంది అనమాట. వాటర్ చూసారా చాలా వచ్చేసినాయి వాటర్. అదైతే రాయి కింద పెట్టేసుకుంటూ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది తర్వాత రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే పప్పు నానబెట్టాం కదా, ఆ పప్పు అయితే రుబ్బేసుకోవాలి. చెప్పాను కదా క్వాంటిటీ ఎంతో, దాంట్లోకి అయితే పప్పు రుబ్బేసుకుని కలిపేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదండి. తగినంత సాల్ట్ కలుపుకొని ఇంకా వడియాలు అయితే పట్టేసుకోవడమే.
ఆ అమ్మ ఉంది కాబట్టి వేసవికాలం ఎప్పుడు వచ్చినా సరే వడియాలు అయ్యి పట్టేస్తుందండి. ఐఎమ్ సో హ్యాపీ. సో చూసారు కదా, అవి అయితే కలుపుతుంది. ఫస్ట్ అయితే పిండి వేసింది, ఆ తర్వాత వడియాలు అది గుమ్మడికాయ ముక్కలు అయితే వేస్తుందండి. ఆ రెండు వేసిన తర్వాత సగ్గు బియ్యము తగినంత సాల్ట్ వేసుకుని వడియాలు పట్టుకోవడమేనండి. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చళ్ళు, వడియాలు, కారాలు అన్నీ పట్టుకుంటారు భలేగా కదండి. మీరు కూడా పట్టుకుంటున్నారో లేదో చెప్పండి. పుట్టింటికి వెళ్ళి మరీ తెచ్చుకుంటాం కారం పచ్చళ్ళు ఇవన్నీ అత్తింటికి. మీరు కూడా అలా తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కామెంట్ చేయండి. నేను కారం గట్రా ఏం తెచ్చుకోను, కానీ వడియాలు తెచ్చుకుంటాను అంతే ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే మా అత్తగారు, మేము ఇంకా వేరు కాపురం పెట్టలేదు కదండి, ఉమ్మడి కుటుంబం ఇవ్వండి, అందుకే కాబట్టి కారం ఆవిడే పట్టేస్తుంది. కారం పచ్చళ్ళు ఆవిడే పట్టేస్తుంది. వడియాలు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్తాను నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఉమ్మడి కుటుంబం బెస్టో లేకపోతే వేరు కాపురం బెస్టో కామెంట్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితం. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదేనండి లాస్ట్లో. ఈ వీడియో కనుక ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే ఉమ్మడి కుటుంబం బెస్టో లేకపోతే వేరే కాపురం బెస్టో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఉమ్మడి కుటుంబంలో ఉండే కష్టాలు ఏంటో, మంచి చెడు ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో పిండి వడియాలతో మళ్ళీ వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 years కంప్లీటెడ్ అయిపోయింది, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ మా వాళ్ళు పట్టిన వడియాలు అయితే ఇవిగోండి. చూసారా 3 కాయలకి ఎన్ని వడియాలు వచ్చాయో అన్నీ వస్తాయి. వడియాలు అయితే ఇలా వచ్చాయి అన్నమాట. చూపిస్తాను ఒకరోజు, అవి కూడా వేపి చూపిస్తాను, తింటాను కూడా, మీ ముందు వీడియో పెడతాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.